తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్లో పెద్దలు మాజీ కార్పొరేటర్ రామినేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఇంటికి దగ్గర వెళ్ళి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, అదేవిధంగా యాదవ కమ్యూనిటీకి పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా అఖిల భారత బీసీ సంఘ అధ్యక్షులు ఈరోజు లాక వెంగళరావు యాదవ్ గారి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం చాలా సంతోషం. అదేవిధంగా నగర అధ్యక్షులు పెద్దలు ఊకట్ రమేష్ గారికి, క్లైవ్ గారికి కానివ్వండి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి కానివ్వండి, మిగిలిన పెద్దలకు కానివ్వండి, సోదరులకు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులకు అందరికీ నాకు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు 13వ డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్తుంటే చేసిన ప్రతి కార్యక్రమం చెప్తుంటే ఏదైతే 13వ డివిజన్లో 6 కోట్ల రూపాయలతో ఈరోజు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది. ఈరోజు స్కూల్ బిల్డింగ్లు ఒక మరమ్మతులే కానివ్వండి, అంగన్వాడీ కేంద్రం నిర్మిస్తాం కానివ్వండి, అదేవిధంగా ఆర్టీసీ కాలనీ, ఎల్సిటీ కాలనీ, జేడీ నగర్ ప్రాంతంలో రోడ్లు వేపిస్తాం కానివ్వండి, వాటర్ పైప్ లైన్ నిర్మిస్తాం కానివ్వండి, దాదాపుగా గతంలో ఏ పార్టీ గారు చేయని విధంగా, ఏ నాయకుడి గారు చేయని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు 6 కోట్ల రూపాయలు చేస్తాం జరిగింది. పక్కనే తోటవారి వీధి ఉంది. గతంలో ఆ ప్రాంతంలో ప్రజానికం ఎన్నో ఇబ్బందులు పడితే ఈరోజు తోటవారి వీధిలో రోడ్డు వేయించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం. 6 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. దాదాపుగా 57 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు, 57 కోట్ల రూపాయలతో దాదాపుగా ఇక్కడ 4 సచివాలయాలు ఉన్నాయి. 4 సచివాలయాల్లో కూడా 57 కోట్ల రూపాయలతో ప్రజానికానికి నేరుగా సంక్షేమ రూపంలో ఈరోజు డబ్బులు అందజేస్తున్నది జరుగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ నాయకులు గద్దే రామ్మోహన్ కానివ్వండి, మిగిలిన నాయకులు కానివ్వండి, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇలాంటి కార్యక్రమాలు ఏ రోజైనా చేశారా? ఇలాంటి సంక్షేమ పథకాలు ఏ రోజైనా చేశారా? ఈరోజు 13వ డివిజన్లో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏ రోజైనా చేశారా? ఈరోజు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు గారి చేయకుండా కేవలం ప్రజానికాన్ని మభ్యపెట్టే విధంగా ఒక పక్క అబద్ధ ప్రచారం, అసత్య ప్రచారాలు, మీకు సంబంధించిన మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం మేర అబద్ధ ప్రచారం. మీరు ఒక్కసారి గమనించండి. ఇదే తూర్పు నియోజకవర్గంలో మేము గర్వంగా చెప్పుకోగలం, 950 కోట్ల పైన సంక్షేమ కార్యక్రమాలు చేసాం, 674 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు చేసామండి. మీరేం చెప్పుకోగలరు? ఒక్క కార్యక్రమం చెప్పుకోగలరా? ఈరోజు ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానికానికి చిరకాల కోరికలన్నీ గల, ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ గల పరిష్కరించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం. ఏ ఇంటికి వెళ్ళినా అమ్మఒడి వస్తుంది, చేయూత వస్తుంది, కాపు నేస్తం వస్తుంది, ఈబీసీ నేస్తం వస్తుంది, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారు, మేము ఇంట్లో ఉంటేనే పెన్షన్ వస్తుంది. దానికి కారణం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్పడం చాలా ఆనందం. ఇలాంటి పథకాలు మాకు ఇంకా కొనసాగాలంటే, ఇలాంటి అభివృద్ధి మాకు ఇంకా రావాలంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్రాంతంలో 10 సంవత్సరాలు మేము ఒక వ్యక్తికి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఒక అసమర్థత ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఈరోజు ఈ ప్రాంతంలో మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఈరోజు 674 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎగరాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క ప్రజానికం కోరుకుంటున్నారు. ఆ విధంగా ఈరోజు మాకు మద్దతు లభిస్తుంది. ఆ విధంగా ఈరోజు ప్రజానికం ఆశీర్వదిస్తున్నారు. ఆ విధంగా ప్రజానికం మమ్మల్ని స్వాగతిస్తున్నారు. కాబట్టే ఈరోజు అనేక ప్రాంతాల్లో, గుణదల కొండ ప్రాంతం అవనివ్వండి, పట్టమట ప్రాంతం అవనివ్వండి, కృష్ణలంక ప్రాంతం అవనివ్వండి, 3 ప్రాంతాల్లో కూడా ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం. ప్రతి చోట గారు ప్రజానికం స్వాగతిస్తున్నారు. ఈరోజు ఎంపీగా పెద్దలు కేశినేని శ్రీనివాస్ నాని గారిని, అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేగా మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్న నన్ను గారు ప్రతి ఒక్కరి గారు దీవించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో మేము అందరి గారు కోరుకునేది ఒకటే, ఈరోజు 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇచ్చి దీవించండి. ఏ విధంగా ఈరోజు ఏ పదవి లేకపోయినా ఏ విధంగా అయితే పనిచేసామో రేపు మీ అందరూ ఒక ఆశీర్వాదంతో మరింత మెరుగ్గా పనిచేసే విధంగా ఒక అవకాశం ఇవ్వండి, ఒక్కసారి దీవించండి. రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో అనేక విధాలుగా ముందుకు తీసుకెళ్తూ ప్రజానికానికి 24 గంటలు అండగా ఉండే విధంగా మేమందరం గారు అండగా ఉంటామని చెప్పి నేను సందర్భంగా చెప్తూ మీ అందరూ ఒక ఆశీర్వాదాలు కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.